చాలాసార్లు కాలు నొప్పి వస్తే అదంతా నడుము నుంచే వస్తుందని అనుకుంటూ ఉంటాం. కాని ఒకవేళ అసలు సమస్య మన పిరుదుల భాగంలో చాలా లోతుగా దాగి ఉంటే? రండి, ఈరోజు మనం డీప్ గ్లూటియల్ సిండ్రోమ్ అనే ఒక క్లిష్టమైన, తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడే సమస్య గురించి లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, కాలు కింది వరకు సయాటికా లాంటి నొప్పి లాగేస్తోంది. కాని ఎన్ని స్కాన్లు తీసినా వెన్నెముకలో ఏ సమస్య లేదని రిపోర్ట్లొస్తున్నాయి. ఎంత నిరాశగా ఉంటుంది కదా. మరి నొప్పికి మూలం వెన్నెముక కాకపోతే ఇంకెక్కడ్నుండి వస్తున్నట్టు? సరే, ఇప్పుడు మనం ఈ డయాగ్నాస్టిక్ పజిల్లోకి అడుగుపెడదాం. అసలు వెన్నెముకకు సంబంధం లేకుండా వచ్చే ఈ పిరుదుల నొప్పి వెనుక దాగి ఉన్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సయాటికా అనగానే మనందరికి టక్కున గుర్తొచ్చేదేంటి? వెన్నెముక, డిస్క్ ప్రాబ్లమ్స్ కదా. కాని డీప్ గ్లూటియల్ సిండ్రోమ్ లేదా డీజీఎస్ కథ వేరు. ఇక్కడ అసలు సమస్య వెన్నెముకలో లేదు. అది మన పిరుదుల భాగంలో చాలా లోతుగా కండరాల మధ్యలో ఉన్న సయాటిక్ నరం నొక్కుటుపోవడం వల్లొస్తుందన్నమాట. మరి డీజీఎస్ లక్షణాలను వెన్నెముక సమస్యల నుంచి ఎలా వేరు చెయ్యాలి? కొన్ని క్లూజ్ ఉన్నాయి. ముఖ్యంగా ఒక 20-30 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. అంతేకాదు, పిరుదుల మీద ఒక నిర్దిష్ట ప్రదేశంలో నొక్కితే చురుకుమంటుంది. చాలామంది నొప్పి ఉన్న వైపు కూర్చోలేక రెండో వైపుకు ఒరిగి కూర్చోవడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. ఇప్పుడు ఈ రోగ నిర్ధారణ చరిత్రలోకి ఓసారి తొంగిచూద్దాం. అసలు ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయం ఎందుకు ఇంత గందరగోళంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ఏళ్లపాటు డాక్టర్లు ఈ నొప్పికి అంతటికీ కారణం పిరిఫార్మిస్ అనే ఒక్క కండరమే అని బలంగా నమ్మారు. అందుకే దాన్ని పిరిఫార్మిస్ సిండ్రోమ్ అని పిలిచేవాళ్లు. కాని నిజానికి ఇది ఆ పెద్ద పజిల్లో ఒక చిన్న ముక్క మాత్రమే. అసలు కథ వేరే ఉంది. వైద్య ప్రపంచం యొక్క ఆలోచనా విధానం కాలంతో పాటు ఎలా మారిందో చూడండి. 1947లో అంతా పిరిఫార్మిస్ కండరం మీదే దృష్టి పెట్టారు. కాని 2000వ సంవత్సరం తర్వాత ఎండోస్కోపిక్ సర్జరీ లాంటి కొత్త టెక్నాలజీలు, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ రావడంతో అసలు ఆ నరాన్ని ఇబ్బంది పెట్టే కారణాలు చాలా ఉన్నాయని నెమ్మదిగా అర్థమైంది. అందుకే ఈ రోజుల్లో డాక్టర్లు డీజీఎస్ అనే ఒక విస్తృతమైన పదాన్ని వాడుతున్నారు. పిరుదుల భాగంలో సయాటిక్ నరం ఏ కారణం చేతనైనా ఒత్తిడికి గురైతే ఆ పరిస్థితి మొత్తాన్ని ఇది వివరిస్తుంది. అంటే పిరిఫార్మిస్ సిండ్రోమ్ అనేది డీజీఎస్కు దారితీసే అనేక కారణాలలో కేవలం ఒకటి మాత్రమే అన్నమాట. సరే, ప్రతిసారీ ఆ పిరిఫార్మిస్ కండరమే కారణం కాకపోతే మరి ఆ నరాన్ని వేధిస్తున్న అసలైన నిందితులెవరు? ఆపరేషన్ చేసి లోపల చూసినప్పుడు 2 ప్రధాన కారణాలు పదే పదే కనిపిస్తున్నాయట. అందులో మొదటిది ఫైబ్రస్ బ్యాండ్స్, అంటే మచ్చ కణజాలం. ఇక రెండోది మనకు ఆల్రెడీ తెలిసిన పిరిఫార్మిస్ సిండ్రోమ్. అన్నింటికంటే సాధారణమైన కారణం ఈ ఫైబ్రస్ బ్యాండ్స్. ఇవి మచ్చ కణజాలంతో ఏర్పడిన గట్టి దారాల్లాంటివి. వీటిని కొన్ని పోలికలతో బాగా అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇవి నరాన్ని ఒక సీడ్ బెల్ట్లా అదిమి పెడతాయి. కొన్నిసార్లు ఒక గొలుసులా కట్టేసి కదలకుండా చేస్తాయి. లేదా ఒక జిగురులా అతుక్కుపోయి నరాన్ని స్వేచ్ఛగా కదలనివ్వవు. మనం తుంటిని కదిపినప్పుడు సయాటిక్ నరం సహజంగా సుమారు 28 మిల్లీమీటర్ల వరకు కదలాలి. కాని ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ వల్ల ఆ కదలికలో చిన్న అడ్డంకి ఏర్పడినా సరే అది పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన పాత అనుమానితుడి దగ్గరకొద్దాం. అవును, పిరిఫార్మిస్ కండరం కూడా నరాన్ని ఇబ్బంది పెట్టగలదు. కొన్నిసార్లు ఆ కండరం వాచి పెద్దగా అవ్వచ్చు. లేదా మనం కొన్ని రకాల కదలికలు చేసినప్పుడు అది నరాన్ని డైనమిక్గా నొక్కేయచ్చు. ఇంతకీ వైద్యులు ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారు? ఈ డయాగ్నాస్టిక్ మిస్టరీని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. వైద్యులు ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్తారు. ముందుగా నొప్పికి కారణం వెన్నెముక, కటి లేదా తుంటి ఎముక కాదని నిర్ధారించుకుంటారు. ఆ తరువాత శారీరక పరీక్షలు చేస్తారు. అవసరమైతే అడ్వాన్స్ ఇమేజింగ్ స్కాన్లు తీస్తారు. చివరగా డయాగ్నాస్టిక్ ఇంజెక్షన్లతో సమస్య ఎక్కడుందో ఖచ్చితంగా పట్టుకుంటారు. ఈ ప్రాసెస్లో ఎంఆర్ఎన్ అనే టెక్నిక్ చాలా కీలకం. ఇది మామూలు ఎంఆర్ఐ లాంటిది కాదు. ఎంఆర్ఎన్ స్కాన్లో డాక్టర్లు నరం చుట్టూ ఉన్న భాగాలనే కాకుండా ఏకంగా సయాటిక్ నరాన్ని డైరెక్ట్గా చూడగలరు. దీంతో రోగ నిర్ధారణలో ఖచ్చితత్వం అమాంతం పెరిగిపోతుంది. నొప్పి ఎక్కడ్నించి వస్తుందో తేల్చడానికి డయాగ్నాస్టిక్ ఇంజెక్షన్లు చాలా ముఖ్యం.
అల్ట్రాసౌండ్ సహాయంతో డాక్టర్లు నేరుగా ఆ నరం దగ్గరికి మత్తుమందుని ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్షన్ ఇవ్వగానే నొప్పి మాయమైతే ఆ నరమే అసలు సమస్య అని 100% కన్ఫర్మ్ అయినట్టే. సరే, అసలు దోషి ఎవరో తెలిసాక ఇక ఉపశమనం పొందడానికి ఉన్న మార్గాలేంటి? ప్రధానంగా 2 రకాల చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కన్జర్వేటివ్, అంటే ఫిజికల్ థెరపీ, మందులు, ఇంజెక్షన్లతో నొప్పిని తగ్గించే ప్రయత్నం చేయటం. కాని దాదాపు సగం మందిలో ఈ పద్ధతులు పెద్దగా పనిచేయవని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడిక సర్జరీ వైపు చూడాల్సొస్తుంది. ఈ రోజుల్లో చేసే సర్జరీలు కూడా చాలా అడ్వాన్స్డ్, కనిష్ట ఇన్వేజివ్ పద్ధతిలో ఉంటాయి. సర్జరీ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, నరాన్ని ఒత్తిడి నుంచి విడిపించడం, దాన్ని బంధిస్తున్నదాన్ని తొలగించి నరం మళ్లీ స్వేచ్ఛగా, సహజంగా కదిలేలా చేయడం. మరి సక్సెస్ రేటు ఎంత అంటారా? అక్షరాల 80%. సర్జరీ తర్వాత ప్రతి 10 మందిలో 8 మంది చాలా మంచి, ఆల్మోస్ట్ అద్భుతమైన ఫలితాలు చూశామని చెప్పారు. ఫలితాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. సర్జరీకి ముందు రోగులు తమ నొప్పిని 10కి సగటున 6.7గా రేట్ చేశారు. అంటే అది మధ్యస్థం నుంచి తీవ్రమైన నొప్పి. కానీ సర్జరీ తర్వాత ఆ స్కోర్ కేవలం 2.1కి పడిపోయింది. అంటే చాలా తేలికపాటి నొప్పిస్థాయికే అన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. ఒకవేళ తగ్గని కాలు నొప్పుతో బాధపడుతూ వెన్నెముకకు సంబంధించిన పరీక్షలన్నీ నార్మల్గా వస్తుంటే, బహుశా సమాధానం మనం అస్సలు ఊహించని చోట, మన తుంటి లోతుల్లోనే దాగి ఉండవచ్చు.